నమస్తే. 3 ఏళ్ల క్రితం, సరిగ్గా 3 ఏళ్ల క్రితం అంటే 2022 మార్చి 9న సాయంత్రం 6:43 ఆ వస్తువు అకస్మాత్తుగా మా భూభాగం వైపు దూసుకొచ్చి మా గగనతలాన్ని ఉల్లంఘించి చివరికి సాయంత్రం 6:50 మియాన్చెన్ను సమీపంలో పడిపోయింది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ బాబర్ ఇఫ్తికార్ ఏడ్పిది. అంటే పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఖానేవాల్ జిల్లాలోని మియాన్చెన్ను సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అంటే పౌరాస్తులకు నష్టం వాటిల్లింది తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ క్షిపణి పాకిస్తాన్ భూభాగంలో 3 నిమిషాల 44 సెకన్ల పాటు 124 కిలోమీటర్లు ప్రయాణించిందని పీఐఎఫ్ ఎయిర్ వైస్ మార్షల్ తారిక్ జియా కుమిలాడు, కుల్లి కుల్లి ఏడ్చాడు. హర్యానాలోని అంబాల సమీపం నుంచి ఈ క్షిపణి బయలుదేరిందని పాకిస్తాన్ వైమానిక దళం గుర్తించింది. అది రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ మీదుగా పాకిస్తాన్‌లోకి ప్రవేశించిందని తేల్చేసుకున్నారు. ఏడ్చారు మీడియా ముందుకొచ్చి. అయితే ప్రమాదవశాత్తు క్షిపణి ప్రయోగం జరిగిందని సంఘటన జరిగిన 2 రోజులకు అంటే 48 గంటల తర్వాత అంగీకరిస్తూ భారత రక్షణ మంత్రిత్వ శాఖ చింతిస్తూ ప్రకటించింది. సాంకేతిక లోపం కారణంగా బ్రహ్మోస్ క్షిపణి ప్రమాదవశాత్తు పేలిందని తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని 2022 మార్చి 11న అంది. అయితే అందులో నిజమెంతో లేదా అప్పుడే ట్రైలర్ వేశారో మనకు తెలీదు. ఎట్లా తెలుస్తది? తెలీదు మనకి. కట్ చేస్తే ఇప్పుడు మామూలు నష్టం కాదు. రాడార్ వ్యవస్థను, డ్రోన్లను, ఎయిర్ బేస్లను, న్యూక్లియర్ సామర్థ్యాన్ని దెబ్బతీసింది భారత్. అయితే పాకిస్తాన్ ప్రపంచానికి చెప్తున్నది ఒకటి, చైనా బొమ్మల్లానే కుప్పగూలినాయి. చైనా ఆయుధాలు, అస్త్రాలు, శస్త్రాలు మామూలు ఆక్రోశం కాదు చైనాది. మేమే గెలిచామని చైనా కూడా పాక్‌దే గెలుపు అన్నట్టుగా ప్రచారం చేస్తోంది. అంటే భారత్ విజయాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. తాము గెలిచామని పండగ చేసుకున్నారు పాకీలు. అయితే ఇప్పుడు మెల్లగా ఏం జరిగిందో ఒక్కొక్కటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద భారత్ దాడి చేసింది నిజమే అని ప్రధాని స్వయంగా అంగీకరించాడు. భారత విమానాలు, మిస్సైల్స్ బేస్‌ను తమ ఎయిర్ బేస్‌ను ధ్వంసం చేశాయని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ విషయం తనకు మునీర్ చెప్పాడు. ఆర్మీ జనరల్ మునీర్ చెప్పాడు ఈ విషయం. మే 10న తెల్లవారుజామున 2 గంటలకు తనను నిద్రలేపి ఈ విషయం చెప్పాడు. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసమైంది భారత్ దాడిలో అని మునీర్ స్వయంగా చెప్పాడని పాకిస్తాన్ ప్రధాని చెప్పుకొచ్చారు. అంటే ఇంతకాలమేమో బుకాయించింది. మేమే గెలిచాము, మేమే ధ్వంసం చేశాను భారత్‌ను పూర్తిగా అనేసి. అయితే భారత సైన్యం మాత్రం ఏమాత్రం తగ్గకుండా అన్ని అంటే దాడికి ముందు, దాడికి తర్వాత అన్ని రకాల ఆధారాలు, ఫోటోలు, వీడియోలు కూడా బయటపెట్టింది. అయినా సరే పాక్ అబద్ధాల ప్రచారం ఆగలేదు. ఇప్పుడు తాజాగా స్వయంగా పాకిస్తాన్ ప్రధాని అంగీకరించారు. ఈ విషయాన్ని ఆర్మీ చీఫే చెప్పారని కూడా చెప్పారు. అసలైతే మోదీ నోరు తెరిచిన తర్వాత మునీర్ సైలెంట్ అయ్యాడు పూర్తిగా. అంటే అట్లా చిత్తయిపోయింది అన్ని విధాల పాకిస్తాన్. చిత్తయిపోయింది. అయినా సరే పైకి బెంకాన్ని ప్రదర్శిస్తూ అసలు ఆధారాలు ఏం లేవు, ఇటువైపు అన్నీ పక్కాగా ఉన్నాయి, ప్రచారం మాత్రం అలా చేసుకుంటుంది. ఆడంపూర్‌లో దాడి చేశాము, ఎయిర్ బేస్ ధ్వంసం చేశామని చెప్పుకుంది ప్రపంచానికి. మోదీ స్వయంగా వెళ్ళి ఫోటోలు దిగి జవాన్లను కలిసి వాళ్ళతో మాట్లాడి ఫోటోలకు పోజ్ ఇచ్చారాయన. దోడాలో కూడా రక్షణ మంత్రి వెళ్తూనే ఉన్నాడు. ఏదైతే పాకిస్తాన్ మేము ఫలానా చోట దాడి చేశాము, ఫలానా ప్రాంతాన్ని మేము ధ్వంసం చేశాము అని చెప్పిన చోటల్లా కూడా రక్షణ మంత్రి తిరుగుతూనే ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రపంచం ముందు పెడుతున్నారు, ఐరాస ముందు పెడుతున్నారు. ఎవరి సహాయం లేకుండానే భారత్ ధీటుగా ఆ దాడిని ఎదుర్కొంది, ఎదురుదాడి చేసింది, చిత్తుగా ఓడించింది పాకిస్తాన్‌ను. అలా మన టెక్నాలజీ, మన అస్త్ర శస్త్రాలు, మన సత్తా ఏంటి అనేది ప్రపంచానికి తెలిసొచ్చింది. అయితే అటునుంచి ఇంక ఏడుపులు లేవేంటి అని ఎదురు చూసినాం కదా! అయితే వీళ్ళ ఏడుపులు మొదలైనాయి ఇక్కడ. వాళ్ళ దాకా ఎందుకు, మేము ఉన్నాం కదా అనుకుంటూ ముందుకొస్తున్నారు. అసలు హిందుత్వ అని చెప్పుకుంటారు ఇదా? సింధూర్ పేరు పెడితే సరిపోద్దా? అధర్మ యుద్ధం చేస్తారా? అర్ధరాత్రి మంచిగా నిద్రలో ఉన్న టైం చూసి బాంబులేసిపోతారా? బాంబులేసి వస్తారా? ఇదా నీతి? ఇదా రాజనీతి? ఇదా రీతి? ఈ 0.5 గాళ్ళు విపిన్ రావత్ అన్నారు కదా, 2.5 వార్ అంటే ఇదే. ఆ 0.5, 2.5 వార్ చేయాల్సి వస్తుంది మనకు ఫ్యూచర్‌లోనే అని అన్నాడంటే ఆ 0.5 ఎవరంటే వీళ్ళే. తెలుసు కదా మీకు.
ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.